హాయ్ అండి. నా పేరు సమత. యాక్చువల్లీ నాకు నేను నా మ్యారేజ్ అయిన తర్వాత చాలా వెయిట్ ఉండే. సో, ఒక ఆల్మోస్ట్ 78 దాకా ఉండే. సో, నేను ఇట్లానే సర్చ్ చేస్తుంటే నాకు లైవ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ గురించి చూసిన. నెట్లో అలా చూసినప్పుడు జస్ట్ ఒకసారి టచ్ చేద్దాం అన్నట్టుగా నేను వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్పిన సజెషన్స్వి అట్లా తీసుకొని కొంచెం ట్రయల్ సెషన్స్ లాగా కూడా ఇచ్చారు. అప్పుడు ఆ ట్రయల్ సెషన్స్ చేసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ కలిగి నేను ఇంకా జాయిన్ అయిపోయాను అందులో. సో, నాకు 2018 నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత ప్రెగ్నెన్సీ అయినాక కూడా అది యూస్ఫుల్ అయింది నాకు. సో, నేను వెయిట్ తగ్గాక నాకు చాలా సాగీ స్కిన్ అనమాట. నా బేబీ వెయిట్ కూడా చాలా ఉండేసరికి అది నాకు మొత్తం సాగీ స్కిన్ అయిపోయింది. సో, దాన్ని టమ్మీ అంతా ఫాల్ అయిపోవడము, బ్రెస్ట్ కూడా సాగీ అవ్వడం ఇట్లాంటివన్నీ ఉంటే దానికి వాళ్ళు వేరే సజెషన్స్ ఇచ్చారు. లైక్ కాక్స్, బ్రెస్ట్ లిఫ్టింగ్స్ అట్లా ఇచ్చారు. అవి నేను రీసెంట్గా తీసుకున్నాను. బికాజ్ చాలా వెయిట్ ఉండే నేను. ఆ వెయిట్ నుంచి ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి. అయిన తర్వాత సాగీ అవుతుంది, దాన్ని లిఫ్ట్ చేయాలి. సో, ఆ వెయిట్ లాస్ అవ్వడానికి ఇక్కడ నేను ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. అండ్ నాకు ప్రెగ్నెన్సీ టైంలో పిగ్మెంటేషన్ కూడా చాలా ఉండే. అసలు చాలా పిగ్మెంటేషన్ ఉండే. సమ్టైమ్స్ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు ఏదో ఒకటి పింపుల్స్ అలా వచ్చిపోతుంటాయి. అది దీనికి సంబంధం లేదు. బట్ పిగ్మెంట్ అనేది మన స్కిన్కి మొత్తం ఇట్లా పిగ్మెంటేషన్ ఇట్లా స్టిక్ అయిపోయినట్టు ప్యాచెస్ లాగా ఉంటే అది నేను ఇక్కడికి వచ్చాకనే క్లియర్ అప్ చేసుకున్నాను. లైక్ కెమికల్ పీల్స్ తోటి, మెట్ ఫేషియల్స్ తోటి, అలాంటి వాటితోటి వేరే ట్రీట్మెంట్స్. బట్ డిపెండ్స్ ఆన్ స్కిన్. మన స్కిన్ ఎలాగైతే ట్రీట్ అవుతుందో, ఎట్లా రిజల్ట్ వస్తుందో దాన్ని బట్టి వేరే సజెస్ట్ చేస్తారు వీళ్ళు. ఏది ఉన్నా సరే వాళ్ళు సజెస్ట్ చేసే ఫార్వర్డ్ అవుతారు. మనకున్న ప్రాబ్లమ్ని స్పెసిఫై చేస్తే వాళ్ళు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కోవిడ్ టైంలో నాకు చాలా కోవిడ్ టైంలో కూడా ఆ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హోల్డప్ చేసి దాన్ని ఆ కోవిడ్ అయిపోయాక వాళ్ళు నాకు ఆ సెషన్స్ అన్ని కంప్లీట్ చేశారు. నాకు ఇక్కడ జర్నీ 2018 నుంచి జర్నీ చేస్తున్నా అంటే నేను ఇంకా స్టిక్ అయినా అంటే యూ కెన్ అండర్స్టాండ్ మీ. నేను ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాను వీళ్ళందరితోటి. వాళ్ళందరూ నాకు ఇంత మంచి రిసీవ్ చేసుకున్నారు. అన్ని విధాలుగా నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఇలా ఉంది, నాకు ఇలా అవుతుంది, ఏం చేయమంటావు అని అడిగితే వాళ్ళు సజెస్ట్. కొన్నిసార్లు మేడమ్స్ వాళ్ళు కూడా డెర్మటాలజిస్ట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు కూడా ఇది అని చెప్తారు. ఇప్పుడు నా వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు సాగీ స్కిన్ వచ్చిన తర్వాత దానికి థ్రెడ్స్ తీసుకున్నాను, కాక్స్ తీసుకున్నాను. మన ఫేస్ షేప్కి కూడా లిఫ్ట్ కోసం కూడా ఫేస్ థ్రెడ్స్ తీసుకున్నాను. సో, నేను చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను. బట్ అన్నిటికైతే నాకు పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది. ఏ దానికైతే నాకు ఇది లేదు అనేది లేదు. స్టిల్ నేను ఇంకా వెయిట్ లాస్ మీదనే ఉన్నాను. అంటే నాకు ఇంకా కావాలని నాకు ఉంది కాబట్టి వాళ్ళతోటి నేను ఇంకా జర్నీ చేస్తున్నాను. ఇంకా ఒకటి మెయిన్ థింగ్ అంటే మనం ఇక్కడ జాయిన్ అయినా కానీ మన ఫుడ్ వీళ్ళు ఎవరైతే న్యూట్రిషన్స్ ఉన్నారో మనకి సజెస్ట్ చేస్తారు. వాళ్ళది ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఇక్కడ న్యూట్రిషన్స్ కూడా చాలా మంచిగా ఉంటారు. వాళ్ళది కవిత మేడం ఉంటారు. ఆమె త్రూవే నేను డైట్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు డైట్ అంటే సమతనే అనుకోవాలి, అలా ఉంటుంది నాకు డైట్. సో, అంతలాగా వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు. నేను ఇక్కడికి వచ్చాకనే డైట్ మీద స్ట్రిక్ట్ ఫాలో అవ్వడం చేసినాను. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫాలోఅప్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఏదన్నా ట్రీట్మెంట్స్కి ఏదైనా మెషిన్స్ వచ్చినా కానీ కాల్స్ చేసి ఫాలోఅప్స్ చేస్తారు. మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళకు కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయినారు. వాళ్ళు కూడా నా అంత తీసుకోకపోయినా కొంచెం వాళ్ళకు రిలేటెడ్గా తీసుకున్నారు. అన్నిట్లో పర్ఫెక్ట్, వాళ్ళకు కూడా నచ్చింది. మీరు పక్కా ఇక్కడికి వస్తే బెస్ట్ రిజల్ట్ తోటే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. లైవ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్.